భాస్వరంకి ప్రధానమైనటువంటి సోర్సు రెండు ఉంటాయి. ఒకటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, రెండవది డిఏపి. డిఏపిలో దాదాపు 46% భాస్వరం ఉంటుంది. మనం సిఫారసు చేసినటువంటి మోతాదు వానాకాలంలో 20 కేజీలు, అదేవిధంగా రబీలో అయితే 24 కేజీలు. దాదాపుగా వానాకాలం రబీ కూడా ఒక డిఏపి బస్తా 1 ఎకరానికి సరిపోతుంది. ఈ డిఏపి బస్తాను మనం నాటేసేటప్పుడు ఒక డిఏపి బస్తాను 1 ఎకరం పొలానికి చల్లుకున్నట్లయితే పూర్తి స్థాయిలో సిఫారసు మేరకు మనం భాస్వరమును అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డిఏపి దొరకని ఎడల మనకు ఒక డిఏపి బస్తా తోటి 3 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తాలు సమానం. కాబట్టి ఈ 3 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తాలను రైతులు మొదటి దుక్కి దున్నినప్పుడే చల్లుకొని మళ్ళీ చివరి దుక్కిలో కేవలం ఒక 10 నుంచి 15 కేజీల నత్రజని, వీలైతే 10 నుంచి 20 కేజీల పొటాషియంను కలుపుకొని వేసుకోవాలి. ఎందుకంటే మొదటిసారి మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసినప్పుడు మళ్ళీ నాటేసేటప్పుడు భాస్వరం వేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. కాకపోతే రైతులు అందరూ ఏం చేస్తున్నారంటే డిఏపి వేసినప్పటికీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసినప్పటికీ మళ్ళీ టాప్ డ్రెస్సింగ్ 20-25 రోజులకు ఈ 14-35-14 కానీ, 3-19 కానీ, 28-28-0-13 కానీ, అంటే ఏదైతే భాస్వరం ఉంటుందో ఆ భాస్వరం ఉన్నటువంటి ఎరువులను ఖచ్చితంగా రైతులు వేస్తున్నారు. వేయలేదని చెప్పడానికి ఆస్కారం లేదు. రైతులు అంటే అందరూ వేస్తున్నాను కాదు, కొంతమంది రైతులు వేయడం జరుగుతుంది. అప్పుడు మీరు 30 రోజుల తర్వాత వేసినటువంటి భాస్వరము ఆ భూమి లోపల నిష్ప్రయోజనం. ఎందుకంటే ఆల్రెడీ 30 రోజుల వరకే వరి యొక్క వేరు పెరుగుతుంది. వేరు పెరిగి నేలలో ఉన్నటువంటి భాస్వరమును తీసుకోవడం జరుగుతుంది. మీరు 30 రోజుల తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేసినటువంటి భాస్వరం అంతా నేల లోపల నిల్వ ఉంటుంది తప్ప ఆ సీజన్లో వేసినటువంటి వరి పంట తీసుకునేటువంటి ఆస్కారం లేదు.